సత్య కాఫీ పట్టుకొని క్రిష్ దగ్గరికి వస్తూ, ఈరోజు ఎలాగైనా సరే క్రిష్‌కి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానన్న విషయం తెలియచేయాలి అని చెప్పేసైతే అనుకుంటూ క్రిష్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్‌ని చూసి అలా మౌనంగా ఉండిపోతూ చూస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే, "ఏంటి సత్య, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య, "అవును క్రిష్, నీతో ఉదయం నుండి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. కానీ నువ్వు ఫ్రీగా ఎక్కడా దొరకడం లేదు. అందుకే ఇప్పుడు ఎలాగైనా సరే ఈ విషయం నీకు చెప్పదలుచుకున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ అయితే, "ఏంటో చెప్పు సత్య, నేను వింటున్నాను అది కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సంజయ్ వచ్చి, "హాయ్ బ్రో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే, "సంజయ్, ఏంట్రా ఇప్పుడు ఇలా వచ్చావు" అని చెప్పేసైతే పలకరిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా కోపంగా, "ఏంటి సంజయ్, భార్యాభర్తలు మీ ఇద్దరం పర్సనల్‌గా మాట్లాడుకుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు, నీకు మేనస్ లేదా" అని చెప్పేసైతే తిడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే, "ఏంటి సత్య అలా తిడుతున్నావు వాడిని? వాడేమి పరాయివాడు కాడు కదా, ఇంట్లో ఉన్నవాడే కదా, వాడిని ఎందుకు అలా మాట్లాడడం" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం, "వాడు పరాయివాడు కాదు, నువ్వే పరాయివాడివి ఈ ఇంటికి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య అయితే, "ఏంటి అది, అసలు నిజం చెప్పేస్తుందా ఏంటా" అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న సత్యని చూస్తూ ఉండిపోతాడు. అక్కడ ఉన్న క్రిష్ మాత్రం, "ఏంటి సత్య, నువ్వేమంటున్నావు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.